'జూనియర్' ఇప్పుడే సినిమా చూసాను. సినిమా చూసిన తర్వాతయితే నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకు భయ్యా ఇంత రాడ్ 'రంబోలా' సినిమా అనిపిచ్చింది. ఎందుకంటే సినిమా ఎందుకు నచ్చలేదో రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అండ్ సినిమా స్టోరీ ఒక పెద్ద రొటీన్ కమర్షియల్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే ఎందుకు ఒక కొత్త హీరోని సినిమాలోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఒక మంచి కథ, కంటెంట్ తోటి వస్తే బాగుంటుంది. అలాగే మన ప్రీవియస్ ఫిలిమ్స్ ఉంటాయి కదా! మన కొత్తగా డెబ్యూట్ ఇచ్చిన హీరోస్ అంటే 'నాగ చైతన్య' గాని, లేదంటే 'రానా' గాని వాళ్ళ డెబ్యూ ఫిలిమ్స్ అయితే గ్రాండ్‌గా రిలీజ్ అయ్యాయి. అండ్ ఒక మంచి కంటెంట్ ఉంటుంది. సేమ్ అలాగే ఏదో ఎక్స్‌పెక్ట్ చేశాను ఈ సినిమా నుండి. ఏదో కాలేజ్ స్టోరీ అన్నారు కదా! ఫుల్ కాలేజీకి సంబంధించిన ఫన్ను అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ స్టోరీ అనుకున్నాను. బట్ కానీ ఇది ఒక రొటీన్ పాత చింతకాయ పచ్చడిలాగా అన్నీ మిక్స్ చేసి కొట్టినట్టుగా అనిపించింది. అండ్ శ్రీలీల యాక్టింగ్ అయితే అసలు నాకు నచ్చలేదు పెద్దగా. అండ్ డాన్స్‌లకైతే పరిమితం చేశారు హీరోయిన్‌ని. ఇంకా హీరో యాక్టింగ్ బాగుంది. తన పెర్ఫార్మన్స్ అయితే నిజంగా 100% ఎఫెక్ట్ అయితే పెట్టాడు సినిమాకి. బట్ కానీ సినిమా స్టోరీ మాత్రం సపోర్ట్ చేయలేదు అతన్ని. నాకైతే పెద్దగా సినిమా నచ్చలేదు. ఎవరికైనా కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అంటే తెలుగు సినిమాల్లోని కొన్ని కమర్షియల్ సినిమాలు పాత రొటీన్ కమర్షియల్ సినిమాలు గురించి తెలిసిందే కదా! ఒక 2 సాంగులు, ఒక 2 ఫైట్‌లు, హీరో, హీరోయిన్ లవ్ ట్రాకు అలాంటిదేదో పెట్టి ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. అలాగా అనిపించింది సినిమా. ఎనీవే నాకైతే సినిమా పెద్దగా నచ్చలేదు. 5కి నేను 2 ఇస్తున్నాను.